హాయ్ ఫ్రెండ్స్, అస్సలాము అలైకుమ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను ఇవాళ చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందనండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫస్ట్ అయితే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ చికెన్ ముక్కల్ని ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను అనమాట నేను ఇద్దరి కోసం. వాటిని చిన్నగా కట్ చేసి కడిగి పక్కన పెట్టేసుకోండి. తర్వాత కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని అది కొంచెం వేడయ్యాక చికెన్ ముక్కల్ని వేసుకోండి. వేసుకున్నాక అందులో 1.5 స్పూన్ 1.5 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దాంతోపాటు పసుపు కూడా 1 స్పూన్ వేసుకోవాలి. తర్వాత కారం 2 స్పూన్స్ వేసుకోండి. ఉప్పు కారం తర్వాత తక్కువైతే మాత్రం తర్వాత చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? అక్కడి వరకు వేసుకొని మీరు బాగా కలిపి ఒక 2 మినిట్స్ ఉంచితే అందులో నుంచి వాటర్ వస్తుంది అనమాట. చికెన్లో నుంచి వాటర్ వచ్చాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 స్పూన్స్ వేసుకోవాలి. ఫ్రెష్గా చేసిందనమాట. ముందు మీరు 2-3 రోజుల ముందు అలా కొంతమంది ముందే ప్రిపేర్ చేసుకొని ఉంటారు కదా, అట్లాంటివి మాత్రం వేసుకోకండి. నాన్ వెజ్ వంటల్లో కంపల్సరీగా ఫ్రెష్ది వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుందన్నమాట. అందుకని మీరు ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 2.5 స్పూన్స్ వేసుకోండి. మసాలాలు తక్కువ తినేవాళ్ళు అయితే ఒక 2 స్పూన్స్ లేకపోతే 1.5 స్పూన్ వేసుకోండి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలన్నమాట. మన వీడియోలో చూపించిన విధంగా అలాగా కడాయిలోనే వేసేసి అలాగా మూత పెట్టి సిమ్లో పెట్టేసామనుకోండి. ఒక 10 మినిట్స్కి చూస్తే అందులో నుంచి వాటర్ వస్తాయన్నమాట. మనం చికెన్లో ఎక్కువ అసలు వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. అందులోని వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది అనమాట. మన వీడియోలో చూపించిన విధంగా అలాగా కలుపుకొని మూత పెట్టేసేయండి. మూత పెట్టేసాక అందులో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. ప్రతి 10 నిమిషాలకో పావు గంటకో. అంటే మన స్టవ్ పొయ్యి సిమ్లోనే పెడతాం కదా, కాబట్టి ఇదిగో మన వీడియోలో చూపించిన వాటర్ అలా వస్తాయన్నమాట. అలాగా ఒక పావు గంట 20 నిమిషాలు అలాగే సిమ్లో పెట్టి ఉడికిస్తే అందులో ఉన్న వాటర్ మొత్తం వస్తాయన్నమాట. దాన్ని అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ముక్కని ఒత్తి చూడాలన్నమాట. వెంటనే పగిలిపోతేనేమో ముక్క ఉడికినట్టు. దాదాపుగా అయితే ఉడికిపోతుంది అనమాట. చికెన్ త్వరగానే ఉడుకుతుంది కదా, అందులో వాటర్ ఎక్కువనే వస్తాయి. అలా ఉడికాక దాంట్లో అది ఉప్పు కారం మనం టేస్ట్ చూసుకోవాలి. ఉప్పు కారం తక్కువ ఉన్నట్లయితే మనం ఇప్పుడు వేసుకోవాలన్నమాట. కారం కొంచెం ఉప్పు నేనైతే కారం కొంచెం తక్కువైందని ఇంకా కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది కదా, కారం వేసాను. దాంతోపాటు 1.5 స్పూన్ ధనియాల పొడి కూడా ఇప్పుడే వేసాను అనమాట. వేసి కొంచెం మీడియం ఫ్లేమ్లో లేకపోతే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ అందులోని వాటర్ అంతా ఎగిరిపోయేలాగా అంతసేపు ఒక 2 మినిట్స్ అలా ఉడికిస్తే వాటర్ అన్నీ పీల్చుకొని అంతా కుక్ అయిపోయి డ్రైగా అవుతుందన్నమాట చికెన్. అప్పుడు సిమ్లో పెట్టేసుకొని మనం కట్ చేసిన కొత్తిమీర ఉంటుంది కదా, కొత్తిమీర వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు సిమ్లోనే పెట్టి కలుపుకోవాలి. ఆయిల్ ఏమన్నా తక్కువై అడుగంటినట్లుంటే కొంచెం 1 స్పూన్ 1 స్పూన్ 1.5 స్పూన్ కొంచెం ఆయిల్ వేసుకోండి. వేసుకుంటే మనకి రెస్టారెంట్స్లో వాటిలో ఫ్రై ఎలా ఉంటుందో ఆ టైప్లో వస్తుందన్నమాట. ఇదిగో మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లేనండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ మై ఛానల్, బెల్ సింబల్ని